ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చాప్టర్ 1 స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ మనం చాప్టర్ 1 ఆల్రెడీ చదివాం. ఏంటి? కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ అండ్ ఎకాలజీ. వీటి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్, ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎ లివింగ్ ఆర్గనిజం డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక లివింగ్ ఆర్గనిజమ్స్ చుట్టూ జరిగే దాన్నంతా ఎన్విరాన్మెంట్ అని అంటారు. ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఒక లివింగ్ ఆర్గనిజమ్స్, ఎయిదర్ లివింగ్ అంటే నాట్ ఓన్లీ హ్యూమన్ అండి, హ్యూమన్, అనిమల్, ఈవెన్ ప్లాంట్స్, ఇవన్నీ లివింగ్ ఆర్గనిజమ్స్. వీటి చుట్టూ జరిగేవి, వీటి చుట్టూ సరౌండ్ అయ్యిండేది అట్మాస్ఫియర్ కానీ, సన్లైట్ కానీ, టెంపరేచర్ కానీ, ఇట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ఎన్విరాన్మెంట్. ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్, మనకి ఎఫెక్ట్, టెంపరేచర్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుంది, రెయిన్ఫాల్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుంది, వాటర్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుంది, ఎయిర్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఏ లివింగ్ ఆర్గనిజమ్స్ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఎవరు చెప్పారు? ద టర్మ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్. సో అడుగుతారు, ఫ్రెంచా, జర్మనీయా, జపానా అని. వర్డ్ ఈజ్ ఫ్రెంచ్ వర్డ్ కాల్డ్ ఎన్విరానర్, మీనింగ్ సరౌండింగ్. సో ఎన్విరాన్మెంట్ ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే సరౌండింగ్, మన చుట్టూ ఉండేది. మనం లేమన్ టైంలో కూడా ఏమంటాం? ఎన్విరాన్మెంట్ బాగుంటే నువ్వు కూడా బాగుంటావు, నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ నేను ఇలా చేస్తుంది అన్నట్టు, అంటే మన చుట్టూ ఉండేది. ద టర్మ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ టైం కాయిన్డ్ బై పర్సన్ కాల్డ్ క్యార్లే. సో ఈ వర్డ్స్ రాసుకోండి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్, ఈ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ వర్డ్. అండ్ హూ కాయిన్డ్ ద టర్మ్ అంటే క్యార్లీ. ఎకోసిస్టమ్, ఒక సిస్టమ్ లాగా, ఎన్విరాన్మెంట్ యొక్క సిస్టమ్ అని. ఎకోసిస్టమ్ ఇది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఆ సిస్టమ్ ఎలా ఉంది, హైరార్కికల్గా ఉందా, ఒక చైన్ లాగా కనెక్ట్ అయి ఉందా, అండ్ దీనివల్ల ఈ ఫంక్షనింగ్ ఏంటి? టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ ఫంక్షనింగ్ ఏంటి అంటే ఎయిర్ ప్రొవైడ్ చేయడం, డిఫరెంట్ గ్యాసెస్ మిక్చర్ అయి ఉంటాయి. టెంపరేచర్ యొక్కటి ఏంటి అంటే హాట్నెస్, కోల్డ్నెస్ని ఇవ్వడం అలా. సో ఎకోసిస్టమ్ అంటే స్ట్రక్చరల్గా ఎలా ఆర్డర్గా ఉంది, అండ్ ఫంక్షన్ ఏంటి అని. యూనిట్ ఆఫ్ బయోస్పియర్ ఇన్ విచ్ బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దేర్ ఫిజికల్ సరౌండింగ్. బయోటిక్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్, లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఫిజికల్ సరౌండింగ్స్. సో అర్థమైందా అండి? ఎన్విరాన్మెంట్ అంటే వాట్ ఈస్ సరౌండింగ్ అస్. అదే ఎకోసిస్టమ్ అంటే అది ఎలా మన మీద ఫంక్షనింగ్ చేస్తుంది అని, దట్టు లివింగ్ ఆర్గనిజమ్స్ మీద ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది అని చదవడమే ఎకోసిస్టమ్. The term ecosystem was given by famous Arthur Tansley. Environment is our surrounding, ecosystem it's functioning. మన చుట్టూ ఎలా ఫంక్షన్ జరుగుతుంది అని. ఎకాలజీ ఈజ్ స్టడీ. ఇప్పుడు వీటి గురించి స్టడీ చేయడమే ఎకాలజీ. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్ విత్ దేర్ అబయోటిక్ కాంపోనెంట్స్. సరౌండింగ్ ఈజ్ నోన్ యాజ్ ఎకాలజీ. సో అర్థమైందండి? ఎకాలజీ ఈజ్, ఇప్పుడు బయాలజీ, లజీ అంటేనే, లాజీ అంటేనే స్టడీ. బయాలజీ, జువాలజీ. లాజీ అంటే బయో అంటే లివింగ్ ఆర్గనిజం, జూ నుండి జూకి సంబంధించిన వాటి నుంచి బాటనీ, జువాలజీ, ఇవన్నీ స్టడీస్ అండి. సో ఎకాలజీ స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ విత్ దేర్ ఇంటరాక్షన్ విత్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్. సో మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటే బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే ఏంటి మేడం ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. బయోటిక్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్, అబయోటిక్ అంటే నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ అవర్ సరౌండింగ్, ఎకోసిస్టమ్ ఈజ్ ఫంక్షనల్. ఆ సరౌండింగ్స్ ఏమేమి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి లివింగ్ ఆర్గనిజమ్స్ మీద. ఎకాలజీ అనేది సైంటిఫిక్ స్టడీ, వీటి గురించి స్టడీ చేయడం, మన సరౌండింగ్స్ గురించి సైంటిఫిక్గా స్టడీ చేయడం. ద టర్మ్ ఎకాలజీ ఈజ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. చూసారా, ఇదేమో ఫ్రెంచ్ వర్డ్. రిమెంబర్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫ్రెంచ్ వర్డ్, ఎకాలజీ ఈజ్ గ్రీక్ వర్డ్. హౌస్ స్టడీ. ద టర్మ్ ఎకాలజీ ఈజ్ ఫస్ట్ టైం గివెన్ బై ఫేమస్ జర్మన్ ఎకాలజిస్ట్ కాల్డ్ ఎర్నర్ హ్యాకెల్. సో ఇప్పుడు మనకు ఆథర్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దేర్ ఆర్ 2 అప్రోచెస్ టు స్టడీ ఎకాలజీ, ఆటోకాలజీ అండ్ సీనోకాలజీ. ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక స్పీసీస్ గురించే చదివితే దాన్ని ఆటోకాలజీ అంటారు. అదే డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఎకోసిస్టమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే స్పీసీస్ డీర్ గురించే చదువుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీర్స్. మనం అనుకోవచ్చు ఇక్కడ దొరికే డీరే వరల్డ్ అంతా అదే డీర్ దొరుకుతుంది అన్నాం. ఫర్ కంగారు ఓన్లీ ఆస్ట్రేలియాలోనే దొరుకుతుంది, ఇక్కడ ఏమైనా దొరుకుతుందా? లేదు. సో అలా ఇప్పుడు కోలాస్ కూడా ఆస్ట్రేలియా.
ఇంకా కొన్ని జిరాఫీస్, మనం ఇక్కడంతా ఇండియాలో ఎప్పుడు చూడం జిరాఫీస్. సో కొన్ని ప్లేసెస్కి మాత్రమే సంబంధించి అలా ఒక్క స్పీసీస్ గురించే చదివితే జిరాఫీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్నాయి, దీని గురించి, దీన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, దీన్ని టెంపరేచర్ ఎలా ఉండాలి, ఎలాంటి టెంపరేచర్లో సస్టైన్ అవుతుంది అని ఒక్క స్పీసీస్ గురించి చదివితే దాన్ని ఆటోకాలజీ అంటారు. అరే సైనకాలజీ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ స్పీసీస్, డీర్ గురించి, దాని పక్కన ఉండే సరౌండింగ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గురించి. ఇప్పుడు ఎలిఫెంట్ ఉంటే దానికి సంబంధించి ఇంకా ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ప్లాంట్స్ ఉంటాయి, అలా మొత్తం నంబర్ ఆఫ్ స్పీసీస్, లయన్, టైగర్, చీతా, ఎలిఫెంట్, జిరాఫీ, ఇలా నంబర్ ఆఫ్ స్పీసీస్ గురించి చదవడం సైనకాలజీ. సో ఎకాలజీలో ఓన్లీ ఒక్క స్పీసీస్ గురించి చదివితే ఆటోకాలజీ, సైనకాలజీ. సో ఇక్కడ చూడండి, ద ఎకాలజీ స్టడీ సింగిల్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ ఆటోకాలజీ, ద ఎకాలజీ స్టడీస్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ సైనకాలజీ. ఇప్పుడు మీకు ఈజీగా కోసం ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ ఈస్ గివెన్ బై కార్లే, ఎకోసిస్టమ్ ఈస్ గివెన్ బై ఆర్థర్ ట్రాన్స్లీ అండ్ ఎకాలజీ బై అర్నెస్ట్ హ్యాకెల్. సో బిట్స్గా అడగచ్చండి, యూపీఎస్సీ బిట్స్ లాగన్నా, ఏపీపీసీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ ఇచ్చి వీళ్ళిద్దరు నేమ్ ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైంది అనుకుంటా. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ప్లీజ్ కమెంట్. ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ అండ్ ఎకాలజీ. ఇప్పుడు ఫంక్షనింగ్ కాంపోనెంట్స్ ఇప్పుడు ఏమేమి ఉంటాయి. ఎన్విరాన్మెంట్ నేను చెప్పాను, ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్ అస్. సో మన సరౌండింగ్స్లో ఏముంటాయంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ అంటే ఏంటి, ప్లాంట్స్, అనిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న ప్లేస్లోనే ఒక డాగ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఇదేంటి తులసి చెట్టు ఉంటుంది, నీమ్ ట్రీ ఉంటుంది, అండ్ డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి, జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటాయి. అవన్నీ ఏంటివి, దోస్ ఆర్ బయోటిక్. లివింగ్ ప్లాంట్ ఈజ్ అ లివింగ్ ఆర్గనిజం, అనిమల్ ఈజ్ అ లివింగ్ ఆర్గనిజం. అట్లనే కాకుండా మనకు తెలియకుండా నంబర్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి. సో దోస్ ఆల్ ఆర్ లివింగ్ ఆర్గనిజమ్స్. అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఇప్పుడు టెంపరేచర్, వాటర్, ఎయిర్, గ్రావిటీ. చూడండి ఇక్కడంతా ఎగ్జాంపుల్స్ రాశాను, ఇంకా దీనికంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈవెన్ సాయిల్. సో మీకు తెలిసిన ఏమైనా ఉంటే ఈవెన్ మెటల్స్, మనకు తెలియకుండానే మన పక్కన గోల్డ్, సిల్వర్, స్టీల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ లివింగే, అబయోటిక్. కానీ అవన్నీ మన సరౌండింగే, వీ హ్యావ్ సంథింగ్ రిలేషన్షిప్ విత్ దెమ్. సో బయోటిక్ కాంపోనెంట్స్, అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్లో. కాంపోనెంట్స్ ఏంటి ఎన్విరాన్మెంట్లో అంటే అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఈ 4 టాపిక్స్ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. బికాస్ వీటి వల్లే నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి ఎన్విరాన్మెంట్లో. ఫస్ట్ అట్మాస్ఫియర్. మనకేం తెలుసండి, అట్మాస్ఫియర్ ఈజ్ సంథింగ్ సరౌండింగ్ అస్, దట్ టు గ్యాషియస్ సరౌండింగ్. సరౌండింగ్ అంటే సాలిడ్ సరౌండింగ్, ఏం సరౌండింగ్ కాదు, ఓన్లీ గ్యాషియస్. సో మనకి ఆల్రెడీ జియోగ్రఫీలో మనం స్టడీ చేస్తే ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇస్ నైట్రోజన్, ఆఫ్టర్ దట్ ఆక్సిజన్ అండ్ ఆఫ్టర్ దట్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. గ్రేటర్ దాన్ ఏంటి, ఆక్సిజన్, ఆర్గాన్ ఈజ్ గ్రేటర్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. సో లెస్ దాన్ కూడా అడగచ్చు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడగచ్చు. సో రిమెంబర్ అట్మాస్ఫియర్ ఈజ్ గ్యాషియస్ సరౌండింగ్ అరౌండ్ అస్. నైట్రోజన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్. ఇప్పుడు దీని యూజెస్ ఒక్కొక్కటి ఇఫ్ పాసిబుల్ చూసుకోండి. నైట్రోజన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ డైరెక్ట్లీ, బట్ ఇండైరెక్ట్లీ అమోనియా లాగా తీసుకుంటుంది. ఇట్స్ ఇన్ఆర్గానిక్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ విల్ బీ యూజ్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఈవెన్ చాలా ఇప్పుడు ఓజోన్ లేయర్ కూడా, ఓజోన్ లేయర్ ఫామ్ అవ్వాలంటే కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియాస్ అవ్వాలి. డైఆక్సైడ్ మాలిక్యూల్స్ వచ్చి వేరే మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అవ్వాలి అన్నట్టు. సో నైట్రోజన్ కూడా డైరెక్ట్గా తీసుకోదండి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఒక ప్రాసెస్డ్ వేలో తీసుకుంటుంది. నైట్రోజన్ ఈజ్ ఇన్ఆర్గానిక్ ఫామ్. ఆర్గానిక్ ఫామ్లో తీసుకుంటే అది అమోనియాలా కన్వర్ట్ అవ్వాలి. సో ప్లాంట్స్ ఎలా తీసుకుంటాయి, నైట్రేట్ అండ్ అమోనియా. ఈ 3 ప్రాసెస్లో కన్వర్ట్ అయితేనే దీస్ ఆర్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ గ్రోత్. నెక్స్ట్ దెర్ ఆర్ 3 మెథడ్స్ టు కన్వర్ట్ ది నైట్రోజన్ టు ఇది NO3, నైట్రేట్ అండ్ అమోనియా. దే ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ బై బ్యాక్టీరియా. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నైట్రోజన్ సైకిల్ అంటారు. అండ్ దీనికి కూడా నువ్వు ప్రతిదీ చూసుకోవాలండి. ఆక్సిజన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, హైడ్రోజన్ సైకిల్, సల్ఫర్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, అలా డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి. నవ్ యు ఆర్ డీలింగ్ విత్ నైట్రోజన్. ఈ నైట్రోజన్ అసలు ఈ నైట్రోజన్కి సోర్స్ ఏంటి, హౌ దిస్ నైట్రోజన్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ఈ అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే త్రూ ఇండస్ట్రీస్, త్రూ వెహికులర్ పొల్యూషన్స్, త్రూ వాల్కోనిక్ యాక్టివిటీస్. అండ్ ఈ నైట్రోజన్
డైరెక్ట్ నైట్రోజన్ లాగా ఎంటర్ అవుతుంది. కానీ దాన్ని నైట్రేట్ లాగా అమోనియా లాగా కన్వర్ట్ చేస్తుండేది ఏంటంటే బై బ్యాక్టీరియా, బై కొన్ని ఇండస్ట్రీస్ డైరెక్ట్ రిలీజ్ చేస్తాయి, బై లైట్నింగ్ అండ్ థ్రెడ్. ఓకే, దిస్ ఈజ్ వాట్. సో అర్థమైందా? హూ ఈస్ కన్వర్టింగ్ నైట్రోజన్ ఇంటూ నైట్రేట్ అంటే బై బ్యాక్టీరియా, ఇండస్ట్రీస్ అండ్ బై లైట్నింగ్ అండ్ థ్రెడ్. అండ్ రిమెంబర్, మనము ఈవెన్ సాయిల్ అగ్రికల్చర్లో వినుంటాం, అగ్రికల్చర్లో నైట్రోజన్ యాజ్ ఎ ఫర్టిలైజర్ యూస్ చేస్తున్నాను. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ మనం ఫర్టిలైజర్ లాగా యూస్ చేస్తాం. రేషియో ఎంత ఉండాలి అంటే దిస్ ఈజ్ ద రేషియో, 4:2:1. బట్ పీపుల్ ఎలా యూస్ చేస్తున్నారంటే నైట్రోజన్ ఫ్రీగా దొరికేస్తుంది కదా అని 80:20:5 అలా యూస్ చేస్తున్నారు. చాలా ఇర్రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల దీనివల్ల ఏమవుతుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది, ఈవెన్ ప్లాంట్ కూడా న్యూట్రియంట్ డెఫిసిటీ వస్తుంది. సో చూసారా, ఒక చిన్న టాపిక్ అయినా ఎంత ఇంటర్లింకింగ్గా చదవాలి. అట్మాస్ఫియర్, ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్, హౌ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఎందుకు నైట్రోజన్ ఇంత అబండెంట్గా ఉంది అంటే బికాస్ బై బ్యాక్టీరియా, ఇండస్ట్రీస్ చాలా రకాలుగా రిలీజ్ అవుతుంది కాబట్టి. అండ్ సెకండ్ అవైలబుల్ గ్యాసెస్ వినో కార్బన్ డైఆక్సైడ్కి మెయిన్ సోర్స్ ఏంటి, ప్లాంట్స్ ఇంటేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. ఈవెన్ మనం కూడా నంబర్ ఆఫ్ హ్యూమన్స్ అయ్యే కొద్దీ కూడా వీ ఇంటేక్ ఆక్సిజన్, రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇండైరెక్ట్ ఈక్వేషన్స్ ఒకసారి చూసుకోండి, ఎవరి వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది, ఎవరి వల్ల అవుతుంది. అండ్ ఆర్గాన్ ఏంటంటే వీఆర్ యూజింగ్ ఇన్ బల్బ్స్ అండ్ ల్యాబొరేటరీస్. సో దేనికి ఏంటి సోర్స్ అని. అండ్ సెకండ్ సైకిల్ ఇస్ హైడ్రోస్పియర్ అంటే మన చుట్టూ మనకు తెలియకుండానే హ్యూమిడిటీతో కవర్ అయిపోయింటే, వాటర్తో కవర్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆక్వాటిక్ ఆర్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్. సో చూడండి, వీ నో దట్ మన అర్త్ 71% వాటర్ అంటే రిమైనింగ్ 29% ఈజ్ ల్యాండ్. ఈ ల్యాండ్లోనే సమ్ నంబర్ ఆఫ్ బిలియన్ పీపుల్స్ ఆర్ లివింగ్, సమ్ నంబర్ ఆఫ్ బిలియన్ డిఫరెంట్ స్పీసీస్ ఆర్ లివింగ్, ప్లాంట్స్ ఆర్ లివింగ్. సో చాలా లివింగ్ ఉంది. ఆ ల్యాండ్ని మనం కన్సర్వ్ చేయకుండా డీగ్రేడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఇష్యూ. సో ఈ ల్యాండ్ కన్సిడర్డ్ వాటర్ యాజ్ 100%. ఈ 100% వాటర్లో మనకు ఫ్రెష్ వాటర్ దొరికేది, ఓషన్ వాటర్ అన్యూజబుల్. కానీ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఒక్కసారి రెఫర్ చేస్తే దే ఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ దిస్ ఓషన్ వాటర్ ఇంటూ యూస్ఫుల్ పోర్టబుల్ వాటర్. పాసిబుల్ అయితే చూసుకోండి, ఇంటర్లింక్ చేసుకుంటే. గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ అండ్ స్నో మూమెంట్స్ ఇవి కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి. హిమాలయస్ నుంచి వాటర్ అంటే తీసుకురాలేము కదా, అంటార్టికా, ఆర్కిటిక్ నుంచి. అండ్ గ్రౌండ్ వాటర్, దీన్ని కూడా డిప్లీట్ చేస్తున్నాం. అండ్ లేక్స్, రివర్స్ అండ్ డ్యామ్స్. సో ఈ 1% వాటరే మనం యూస్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ 100% వాటర్లో ఓన్లీ 1% డ్రింకింగ్ వాటర్ ఈజ్ అవైలబుల్ టు అస్. సో మనం ఎంత ప్రాస్పరస్గా, ఎంత జ్యుడిషియల్గా యూస్ చేసుకోవాలో వన్స్ థింక్ అబౌట్ దట్. ఈ హైడ్రాలజికల్ సైకిల్లో ఎలా జరుగుతుంది, వాటర్ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుంది అని. మౌంటైన్స్ మీద ఉన్న స్నో కవర్ సబ్లిమేషన్ ద్వారా. సో డైరెక్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అయిపోతే దాన్ని సబ్లిమేషన్ అంటారు. సాలిడ్ టు లిక్విడ్. అండ్ ఇంకొకటి, ఈ మౌంటైన్ నుంచి రన్ ఆఫ్ జరుగుతుంది, ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత సర్ఫేస్ వాటర్ నుంచి ఇట్లా పోయి వాటర్ అనేది ఇక్కడ లేక్స్లో కానీ దేంట్లో కానీ ఆగిపోతుంది. అండ్ ఇది లోపల ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పర్కులేట్ అయ్యి ఇది గ్రౌండ్ వాటర్ లాగా స్టోర్ అయిపోతుంది. సో అండర్స్టాండ్ హౌ వాటర్ అనేది ఒక సైకిల్ లాగా. హైడ్రోజన్, నైట్రోజన్ ఇవన్నీ కూడా సైకిలే. మనం తీసుకుంటున్నాం, రిలీజ్ చేస్తున్నాం. సో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఎక్కువ అయిపోయింది అనుకో, స్టోర్ అయ్యింది కూడా బయటికి తీసుకొస్తేనే అది అప్పుడు డెఫిసిట్ అయిపోతుంది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఇంత ప్రపోర్షన్లో ఉంది, దాన్ని బియాండ్ మనం ఎక్కువ తవ్వేసినాం అనుకో, ఇప్పుడు చూడండి, ఇదేం 1 డేలో జరిగే ప్రాసెస్ కాదు, సమ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది ఆ ప్రాసెస్ జరగడానికి. బట్ వీ పీపుల్ చాలా ఎక్కువ ఈ రన్ ఆఫ్స్ ఈ ప్రాసెస్ లేట్గా చేస్తున్నాం, ఈ ప్రాసెస్ క్విక్గా చేసేస్తున్నాం కాబట్టి డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ జరుగుతుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, సర్కిల్ కదా, మనకు అట్లయితే లైఫ్ లాంగ్ ఈ వాటర్ అనేది కూడా రిన్యూవబుల్ ఎనర్జీనే, గ్యాసెస్ అనేది కూడా రిన్యూవబుల్ ఎనర్జీనే అంటే అవును, అది ఎప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ, మీరు ఈక్వేషన్ ద్వారా ఈక్వల్ టు అన్నట్టు యూస్ చేస్తేనే. ఒకటి ఎక్కువ బియాండ్గా యూస్ చేసేసినారనుకో, పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోయిందనుకో, ఎక్కువ వాటర్ కావాలి,
ఆ వాటర్ ఎక్కువ తీసుకోవడం గ్రౌండ్ వాటర్ అంతా తాగేస్తాం. గ్రౌండ్ వాటర్ ఫామ్ అవుతుంది, కానీ ఎప్పుడు? వెన్ ఎవ్రీ వన్ ఆర్ థర్స్డీ నంబర్ ఆఫ్ పీపుల్ చచ్చిపోయిన తర్వాత ఫామ్ అవుతుంది. సో సి హౌ దిస్ వాటర్ సైకిల్, ఈ మౌంటైన్లో ఉండే స్నో ఏమో సబ్లిమేషన్ ద్వారా క్లౌడ్స్కి రీచ్ అవుతుంది. సగం మెల్ట్ అయిపోయి కిందకు వచ్చి లేక్స్ ద్వారా కొంచెం రన్ ఆఫ్ లాగా ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంది. కొన్ని ఏమో ట్రీస్ తీసుకుంటాయి, ట్రీస్ విల్ ఇంటేక్, అండ్ ట్రాన్స్పిరేషన్ ద్వారా ఎవాపరేషన్ జరిగి కండెన్సేషన్ జరిగి క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి. మళ్ళీ క్లౌడ్స్లో ఉండే వాటర్ రైన్ఫాల్ లాగా కిందకు వస్తుంది. మళ్ళీ ఆ రైన్ఫాల్ ఏమో ఇలా లేక్స్లో ఫిల్ అయిపోవడం, పాండ్స్లో ఫిల్ అయిపోవడం. ఈవెన్ మనం తాగినా కూడా వీల్ యూజ్ ఇట్ యాజ్ యూరిక్ యాసిడ్ ద్వారా రిలీజ్ చేసేయడం. ఆఫ్టర్ డెత్ ఆల్సో ఆ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్తో మిక్స్ అయిపోవడం, అంటే ఫిల్టరేట్ అయ్యి మైక్రో ఆర్గానిజం ద్వారా. సో చూసారా ఎలా జరుగుతుందో హైడ్రలాజికల్ సైకిల్. ఈ హైడ్రలాజికల్ సైకిల్ బ్యాలెన్స్గా ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీవన్, కానీ ఇంబ్యాలెన్స్ అయితేనే బ్యాడ్ ఫర్ ఎవ్రీవన్. ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అయిపోతుంది, మనం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సబ్లిమేషన్, కన్వర్ట్ ఆఫ్ సాలిడ్ ఇంటూ గ్యాస్. Sorry, I told liquid, right? So converting the solid into gas directly. For example, camphor. Snow kuda directly it will convert into gas, and precipitations are of two types. And inkoncham topic కొంచెం క్లారిటీ రావడానికి, ఇలా ప్రెసిపిటేషన్ నెంబర్ ఆఫ్ టైప్స్లో ఉంటాయి. లిక్విడ్ ఫామ్ ఆఫ్ ప్రెసిపిటేషన్, సాలిడ్ ఫామ్ ఆఫ్ ప్రెసిపిటేషన్. లిక్విడ్ ఫామ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అంటే మనం ఆల్రెడీ బయట పోయి వర్షం పడితే ఎంజాయ్ చేస్తాం కదా, అది లిక్విడ్. ఇట్ విల్ బీ ఇన్ డ్రిజిల్స్ అండ్ రైన్ఫాల్. డ్రిజిల్స్ అంటే చిన్న 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 చుక్కలు ఫాల్ అవ్వడం. దీనికి కూడా ఒక స్పెసిఫిక్ డయామీటర్ ఉంటుందండి. 0.5 mm to 1 mm ఈజ్ కాల్డ్ రైన్ఫాల్. లెస్ దాన్ 0.5 mm ఈజ్ డ్రిజిల్స్. అండ్ సాలిడ్ ఫామ్లో ఎట్లా పడుతుంది ప్రెసిపిటేషన్ అంటే హెయిల్ స్టోన్, మనకు తెలుసు గడ్డల్లాగా ఫామ్ అవ్వడం, పడడం. అండ్ స్నోఫాల్, రైమ్, స్లీట్ అంటే ఇలా ఒక ప్లేట్ లాగా ఫామ్ అవుతుంది ట్రాన్స్పరెంట్గా. అలా ఒక్కసారి పాసిబుల్ అయితే గూగుల్లో వెళ్ళి చూడండి, హెయిల్ స్టోన్ అంటే ఏంటి, స్లీట్ అంటే ఏంటి, స్నోఫాల్ అంటే ఏంటి, రైమ్ అంటే ఏంటి అని. ఇఫ్ పాసిబుల్ నా నెక్స్ట్ వీడియోలో నేను గూగుల్ ఫొటోస్ కూడా ఇన్కార్పొరేట్ చేయడానికి చూస్తాను. అండ్ లిథోస్పియర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఏమైనా టాపిక్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ సీ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఎవ్రీడే రివైజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎవరిచ్చారు, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, ఎవరెవరు, కార్లు ఎవరు, ఆర్థర్ ట్రాన్స్లే ఎవరు, కాంపోనెంట్స్ ఏంటి, బయోటిక్ ఉంటాయి, అబయోటిక్ ఉంటాయి. దాంట్లో వీఆర్ లెర్నింగ్ అబౌట్ అబయోటిక్. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్ అండ్ బయోస్పియర్. అట్మాస్ఫియర్లో ఏ గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఎందుకు ఇలా ఈ గ్యాసెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, దట్ ఆల్సో వి రెడ్. అండ్ హైడ్రోస్పియర్ అంటే వాటర్. ఆ నైట్రోజన్ సైకిల్ కూడా మనం లాస్ట్లో చూద్దాం. అండ్ హైడ్రోస్పియర్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది, ఎంత % ఆఫ్ వాటర్ వీఆర్ యూజింగ్, వి రెడ్ దట్. అండ్ నెక్స్ట్ టాపిక్లో వీ విల్ డిస్కస్ లిథోస్పియర్. ఇవన్నీ టాపిక్స్ జస్ట్ ఒకసారి వినండి. ఇవన్నీ విన్న తర్వాత ఒక బుక్ చదవండి, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈజీ, క్లియర్, డన్. థ్యాంక్ యూ.